భరద్వాజ గారు, ఇప్పుడు విశాఖ జిల్లాలో జనసేన సమావేశాలు నడుస్తూ ఉన్న పరిస్థితి. అందులో భాగంగా నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇంకో 15 ఏళ్ళు మేమే బరాబర్ అధికారంలో ఉంటాము, ఇందులో ఎవరికి సందేహం లేదు అన్నట్టు కూడా మాట్లాడారు. ఏంటి సార్, ఇప్పుడు ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే అంశం మీద ప్రస్తావిస్తున్నారు. టీడీపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం గారు కలిసినా కూడా, లేకపోతే కొన్ని సందర్భాల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? ఇంకో 15 ఏళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసే ఉంటారా అంటే ఏం చెప్తారు? అంటే ప్రతి ఒక్క అధికారంలో ఉన్న వ్యక్తి వచ్చే ఎన్నికల్లో నేనే గెలవబోతున్నాను అని చెప్తాడు. వచ్చే ఎన్నికల్లో అంటే ప్రజలకి మేము ఇచ్చినటువంటి వాగ్దానాలని నిలబెట్టేసుకుంటున్నాము, ప్రజలు మా వెనకే ఉన్నారు అని చెప్పి ప్రతిపక్షం మీద దుమ్మెత్తి పోసి మేము అధికారంలో కొనసాగబోతున్నాం, అసలు ఇక మళ్ళీ ఆ తప్పు చేయరు ప్రజలు అనేది మాకు తెలుసు అన్న ధోరణిలో మాట్లాడటం అనేది ఎవరైనా చేసే పనే. ఇది సాంప్రదాయపు స్టేట్మెంటే తప్ప ఆయనకి ఏదో క్లియర్గా ఏదో సర్వే చేశాడు, ఆయనకి ఆ జ్ఞానం ఉంది అని అనుకోనక్కర్లేదు. ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ఒక వ్యతిరేకత మొదలైంది. తెలుగుదేశం అని కాదు, కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో నెమ్మదిగా వ్యతిరేకత పోగుపడటం అనేది జరిగింది. అది నడుస్తోంది, బయట పడటం లేదు. అది ఎక్కడ బయటపడాలో అక్కడ బయటపడుతుంది. వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అంటే వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి కూడా ప్రాపర్గా నెరవేరే పరిస్థితులు లేవు అక్కడ. అయితే కొన్ని వాగ్దానాలు కంటి తుడుపులాగా ఇప్పుడు మొదలుపెట్టారు. అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు అనే దాని మీద అనేక విమర్శలు వచ్చిన తర్వాత ఇప్పుడు మొదలుపెట్టారు. అది ఒక మేరకు నడుస్తోంది. దానిలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అయినప్పటికీ తృప్తిగానే ఉన్నారు జనాలు. సరే ఇదేదో అమలవుతోంది చూద్దాం, ఏదో మొదలైంది కదా చూద్దామన్న మూడ్లో ఉన్నారు. కానీ ఈ పార్టీని కొనసాగించాలి 15 ఏళ్ల పాటు అనే మూడ్లో అయితే వాళ్ళు లేరు ఓటరు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ టైంలో ఇలా మాట్లాడాడు. అసలు ఒరిజినల్ ప్రోగ్రామ్ ఏంటి, ఎందుకు పెట్టారు అక్కడ వైజాగ్లో ఈ 3 రోజుల కార్యక్రమం ఎందుకు జరుపుతున్నారు అంటే జనసేన పార్టీకి ప్రాపర్ నిర్మాణం లేదు. నిర్మాణంతో పాటు ఆ పార్టీ విస్తరించాల్సినంతగా విస్తరించలేదు. తెలంగాణ ఎన్నికల్లో కూడా ఈసారి కీలక భూమిక పోషించాలి అని జనసేన అనుకుంటోంది. తెలంగాణలో ఒక కమిటీని ఫామ్ చేయాలి, ఒక రాష్ట్ర కమిటీని ఫామ్ చేసి దానికి నాయకత్వాన్ని ఇచ్చి ఇక్కడ ఒక పార్టీ ఆఫీస్ పెట్టి ఈ ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ వ్యతిరేక కూటమి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కట్టబోతున్నటువంటి కూటమిలో జనసేన క్రియాశీలకంగా వ్యవహరించి ఇక్కడ కూడా కొన్ని సీట్లు గెలుచుకుని ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వంలో కూడా కీలక భూమిక పోషించాలి అనే ఉద్దేశంతో తెలంగాణలో పార్టీని ఓపెన్ చేయడానికి కావలసిన సన్నాహాలు చేసుకోవడానికి, అలాగే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏరియాల్లో జనసేన లేదు, పర్టికులర్గా రాయలసీమలో జనసేన లేదు, అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు ఆ పార్టీకి. ఈ వ్యాక్యూమ్ ఫుల్ చేసుకోవడం కోసం ఆ మీటింగ్ జరుగుతోంది. అంటే రాయలసీమలో మేము 15 ఏళ్ళు అధికారంలో ఉండబోతున్నాం ఇలాంటి మాటల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇంకో గంటలో అరెస్ట్ అయిపోబోతున్నాడు అని చెప్పడం ద్వారా, లిక్కర్ స్కామ్లో టోటల్ వైసీపీ వాషౌట్ అయిపోతుంది అని చెప్పడం ద్వారా వైసీపీలో నుంచి వలసల్ని జనసేన వైపు అట్రాక్ట్ చేయడం కోసం ఆ ఓవర్ స్టేట్మెంట్లన్నీ ఇచ్చాడు ఆయన. ఇది ప్రధాన కార్యక్రమం. అలా రాయలసీమలో బలం పెంచుకుని రేపు పొద్దున ఏపీలో జరిగేటువంటి ఎన్నికల్లో, రేపు 29 ఎన్నికల్లో ఏపీలో ఎక్కువ సీట్లు అడగాలనుకుంటున్నాడు ఆయన. ఓకే, 21 కాదు 50 అడగాలి అనేది ప్రోగ్రాం. 50 ఇస్తారా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారి గొడవ. బీజేపీ ప్రెజర్ పెడితే జనసేనకి ఇవ్వచ్చు, ఆ మేరకు బీజేపీ కూడా ఎక్కువ అడుగుతుంది. అడిగితే తెలుగుదేశం తగ్గాల్సి వస్తుంది. అలాగే మంత్రి పదవుల్లో కూడా వీళ్ళ వాటా పెరుగుతుంది. సో జనసేన ప్రభుత్వం మీద పట్టు బిగించటము, అలాగే రాష్ట్రం మీద పట్టు బిగించటము, నిర్మాణపరంగా పార్టీని స్ట్రెంగ్థన్ చేసి
ఏ క్షణంలోనైనా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి తను సొంతంగా అధికారం చేపట్టడం, భారతీయ జనతా పార్టీ ఆశీర్వాదంతో అధికారం చేపట్టడం అనే కార్యక్రమం ఉంది. ప్రోగ్రాం వచ్చే ఎన్నికల్లోనే జరగచ్చు. అది ఎక్కడ దాకానో కాదు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అంతా అయిపోయిన తర్వాత నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇద్దరి చేతులు పట్టుకుని ప్రజల ముందుకు వెళ్ళి అభివాదం చేశాడు. అవును. ఈ అభివాదం చేయటం అనేది ఒక ఇండికేషన్. ఆ బ్యాక్డ్రాప్లో ఇప్పుడు వైజాగ్లో జరుగుతున్నటువంటి సమావేశాలు చూస్తే ఇది 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది, తెలుగుదేశంతో కలిసా కాదా అనే అనుమానం కూడా, ఒక అనుమానించాల్సినటువంటి వాతావరణం కనిపించిందనన్న. ఆయన పదే 15 ఏళ్ళు అంటోంది తెలుగుదేశం పార్టీతో కూడిన కూటమి ప్రభుత్వమా లేకపోతే బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వమా అనేది క్లారిటీ ఇవ్వడం. ఆయన నర్మగర్భంగా విషయం అదే. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా అప్రమత్తంగా గమనిస్తోంది ఏం జరుగుతోంది అక్కడ. వైజాగ్లో ఏం జరుగుతోంది అనేది వైసీపీ మాత్రమే కాదు, ఓకే, తెలుగుదేశం పార్టీ కూడా చాలా కీలకంగా గమనిస్తోంది. ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన వెనకాల నడుస్తున్నటువంటి, అంటే ప్రభుత్వం మీద కనిపించని విమర్శలు కూడా చేస్తున్నాడు ఆయన. ఓకే. అలా ఒక వ్యూహాత్మకంగా జనసేన పార్టీని ఏపీలో స్ట్రెంథన్ చేసుకుని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కకి తొలగించటానికి భారతీయ జనతా పార్టీ పన్నుతున్నటువంటి వ్యూహంలో భాగంగా తెలంగాణలో కూడా ఆ పార్టీని స్ట్రెంథన్ చేయటం అనే ప్రోగ్రాం ఉంది. రేపు ఈ సమావేశాలు అయిపోయిన తర్వాత తెలంగాణలో కూడా ఒక రాష్ట్ర కమిటీని ప్రకటించబోతున్నాడు ఆయన. ప్రకటించి ఇక్కడ కూడా నాయకత్వాన్ని, ఇక్కడ కూడా ఒక పార్టీ కార్యాలయాన్ని హైదరాబాదులో ఆయన ప్రారంభించబోతున్నాడు. అలాగే తమిళనాడుకి ఎక్స్పాండ్ అవ్వాలి అనేటువంటి ప్రోగ్రాం ఒకటి ఉంది. వీటన్నిటి గురించి కార్యకర్తల్ని ప్రిపేర్ చేయటంలో భాగంగా ఈ 3 రోజుల సమావేశాలు జరుగుతున్నాయి. ఇది పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం. పవన్ కళ్యాణ్ పొలిటికల్గా తన రైజుకు కావలసినటువంటి అన్ని వ్యవహారాలని తన కార్యకర్తలతో మాట్లాడటం కోసం ఈ 3 రోజుల సమావేశాలు జరుపుతున్నాడు. ఇది కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని జనసేన నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంగా మార్చేందుకు కూడా ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టాడు అనే అర్థం చేసుకోవాలి.